సమస్య ఏదైనా ముందు హడావిడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ చేయడంతో హస్తం ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చింది. వైద్య ఆరోగ్యంపై గులాబీ పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడంతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. బీఆర్ఎస్ కమిటీ నివేదిక ఇస్తే ఎక్కడ ఇజ్జత్ పోతుందన్న భయంతోనే ముందస్తుగా టాస్క్ ఫోర్స్ కమిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ పాలనలో ప్రజారోగ్యం పడకేసింది. యావత్ తెలంగాణ మంచం పట్టింది. విష జ్వరాలతో జనం విలవిల్లాడిపోతున్నారు. సీజనల్ వ్యాధులు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వణికిస్తున్నాయి. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి విష జ్వరాలు మరింత ప్రతాపం చూపిస్తున్నాయి. పల్లె, పట్నం, ఏజెన్సీ ఏరియా అని తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరతతో వైద్యం అందడం లేదు. సర్కారు దవాఖానాల్లో మందులు లేవు. మరో దారి లేక జనం ప్రైవేటులో చికిత్స పేరుతో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్న సోయి ఈ రేవంత్ సర్కార్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. సమీక్షల పేరుతో టైంపాస్ చేయడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునే సోయి ఈ సర్కార్కు లేదు. వైద్య ఆరోగ్య శాఖ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి చోద్యం చూస్తోందని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. బెడ్లు, మందులు, వైద్యులు లేరని సర్కారును నిలదీస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో నేరుగా ప్రజాక్షేత్రంలో ప్రజా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేశారు. త్రిసభ్య కమిటీలో డాక్టర్ రాజయ్య, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు చోటు దక్కింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటన చేయడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. అప్పటిదాకా ఉలుకు పలుకులేని సర్కారు హుటాహుటిన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. హాస్పిటల్ హెచ్ఆర్, అటెండెన్స్, ఎక్విప్మెంట్, మెడిసిన్, శానిటేషన్, డైట్, ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నెల నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతుండడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో అప్పటిదాకా పట్టించుకొని సర్కారు రివ్యూలకు తెరతీసింది. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ సమావేశం పెట్టుకుని ఆసుపత్రులకు అధికారులను పంపారు. అయినా సర్కారులో చిత్తశుద్ధి లేకపోవడంతో పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటన చేయగానే టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కమిటీ నివేదికిస్తే ఎక్కడ ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది అని ముందస్తుగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు ప్రకటన చేసినట్టు వినికిడి. ఏదేమైనా ప్రతి అంశంలోనూ 2 రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం ఈ సర్కార్కు అలవాటుగా మారింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా మూన్నాళ్ల ముచ్చటేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.